నచ్చిందా సార్? ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ మేము ఒక మీమ్ అనేది మిస్ అయిపోయినాం అనమాట. అదొక మూవీకి సంబంధించింది. అదేంది అనేది ఫస్ట్ చూద్దాం. నచ్చిందా సార్? సో బేసిక్ గా మీకు అందరికి తెలిసిందే, అదొక మూవీది ప్రీమియర్ షో అన్నమాట. లవ్ రెడ్డి మూవీది. అట్లా వచ్చి కొట్టగానే అందరు ఏమనుకున్నారు అంటే, లైక్ నేను కూడా ఏమనుకున్నప్పుడు అది చూసి అంటే అదొక కావాలని పైసలు ఇచ్చి చేపించిర్రేమో అనుకున్నా. బట్ సినిమా చూసినాక నాకు ఒకటి అనిపించింది, మీకు కూడా చూపిస్తా ఈరోజు కొన్ని సీన్స్. మీరు చెప్పండి అది ఏంది అని చెప్పి. సో బేసిక్ ఏంటంటే మన హీరోకి ఏజ్ బారిపోతుంది, 30 ఏజ్ వస్తుంది. ఆయన ఇంకా పెళ్లి చేసుకోవట్లేదురా అని చంపుతుంటాడు. తమ్ముడికి ఆల్రెడీ సెట్ ఉంటుంది, అన్న ఎట్లన్నా చేసుకో అని చంపుతుంటాడు. వీడికి ఎవ్వరు నచ్చరు. లాస్ట్కి ఒక అమ్మాయి నచ్చుతుంది. ప్రాబ్లం ఏంటంటే మనోడు ఇంట్రోవర్ట్, అమ్మాయి కూడా ఇంట్రోవర్టే. ఇంట్రోవర్ట్లు ఎట్లా కన్విన్స్ చేయాలో మనకు తెలియదు. కానీ ఆ లోపల అనుకుంటుంటే నన్ను లవ్ చేస్తుందని అనుకుంటున్నాడు. హీరో ఫిక్స్ అయిపోతాడు. సో ఆ ఒక్క కాన్ఫిడెన్స్ తోటే మనోడు వాళ్ళ డాడీని ఒప్పించడానికి, పెళ్లి దాకా తీసుకోనికి ఏ స్టేజ్ దాకా పోతాడు అనేది సినిమా మనకి. కానీ హీరోయిన్ నిజంగా లవ్ చేసిందా చేయలేదా, అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకుర్రా, లాస్ట్ కి తమ్ముని కానీ పెళ్లి అయిందా లేదా అనేది మనం చూడాలి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. రైస్ పెట్టే కుక్కర్ కే 3 విజిల్ వస్తే ప్రెజర్ వస్తుంది. 30 ఏండ్లు వచ్చిన నీకు వస్తలేదేం రా? ఒకసారి దట్ డైలాగ్ వాస్ పర్సనల్. అదేం కంపారిజన్? అరే కరెక్ట్ కంపేర్ చేసిండా? ప్రెజర్ వస్తుందంట, వారికి మాత్రం వస్తలేదంట. అదేరా ఏమంటారు, ఎట్లాంటి ప్రెషర్ వస్తలేదా అంటే పెళ్లి కాలేదు ఇంకా అని చెప్పి అట్లా. అంటే అలా చాలా రకాల ప్రెజర్లు ఎత్తుకోవచ్చు మనం. నువ్వు ప్రెషర్ ఎత్తుకుంటే పర్లేదు, కానీ నువ్వు ప్లెజర్ ఎత్తుకుంటావు ఇక్కడ, అందుకే. పిల్లలు చేత సరుకొని ఇంకా సిన్ పిల్లడు అనుకుంటున్నాడు. 1 ఏజ్ అంతే, వాళ్ళని గుర్చేయండి రా. పెండ్లు ఎప్పుడు చేసుకుంటారు అడగండి వాడిని. ఆయన నా పెండ్ల గురించి నీకెళ్ళరా? నాకు కాకపోతే ఇంకెవరుకుంటుందిరా? ఈడు వరకు 8 బిడ్లు చూస్తాము, ఒక బిడ్ కూడా ఇష్టం కాలేదా? లేరా ఇష్టం కాలేదు. ఎటువంటి ఇష్టం మాత్రం అదనే చెప్పు. బిడ్ ఇష్టం చెప్తానులే. స్లాంగ్ మొత్తం డిఫరెంట్ ఉన్నది. బిడ్లు ఏమో అన్నాడు, నాకు అర్థం కాదు. ఎన్ని బిట్లు అమ్మాయిలని కాదు, ఎంతమంది అమ్మాయిలను చూసినావు అని. బిడ్లు అన్నాడు, బిడ్డలు అన్నాడు. బిడ్డలు బిడ్డలు బిడ్డలు. ఓకే ఓకే ఓకే. అరుణ్ సార్, ఫోన్ వైబ్రేట్ అవుతా ఉంది సార్. నా ఫోన్ వైబ్రేట్ అవుతుందనేసి 5 అడుగుల డిస్టెన్స్ లో వాడికి తెలుస్తుంది, కానీ నాకు తెలుస్తలేదు. సైలెంట్ లో పడిపోయే లోపల పెళ్లి చేసేయండి రా. చాలా వాడి బాధ అది. నువ్వేమో ఆలోచించొద్దు అంటున్నావు, ఇదేమో అటే ఆలోచించేటట్టున్నాయి డైలాగ్లన్నీ. అదే కదా, సైలెంట్ లో పడిపోతుందంట పాపం. అంటే లాస్ట్ కి మన హీరోకి ఒక హీరోయిన్ నచ్చుతుంది, అంటే ఒక అమ్మాయి నచ్చుతుంది. ఆ అమ్మాయి నచ్చింది అని చెప్పి హీరో ఇంట్లో కూడా తెలుసు. అంటే హీరోయిన్ నో చెప్తుంది అన్నమాట ప్రపోజ్ చేసినాక. బాధలో ఎక్కువ తింటాడు మనోడు. బ్రేకప్ లో అంతగానం తింటాడు. అయితే దున్నపోతులా తిని ఏం బాబు జీతం ఎంత వస్తుంది సార్? 30. నాకు 50 వస్తుంది. అర్థమైందా? మనోడు ఐటీ జాబ్ చేసి కూడా 30,000 వస్తుంది, పాలడికి 50,000 వస్తుంది ఆడ. ఇప్పుడు మన డైలాగ్ ఎట్లుండాలి, ప్రతి ఒళ్ళండి కొడుకు అనే మాట సార్ అది అన్నట్టు మన ఫ్రస్ట్రేషన్. ప్రతి నా కొడుకు ఇదే అడుగుతాడు సార్, యూట్యూబ్ లో ఎన్ని లక్షలు వస్తున్నాయి మీకు అని చెప్పి. ఏం లేదు డొల్లా. నిజంగానే 50 వస్తుందా? మీరు వస్తారా? నేను వస్తా అన్న, నేను ఇప్పుడు వస్తా. హీరో ధైర్యం తెచ్చుకొని చెప్పేస్తాడు ఇక. హీరో ధైర్యం తెచ్చుకొని చెప్పేస్తాడు కదా. నువ్వంటే నాకు చాలా ఇష్టం దివ్య. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా? నాకు తెలీదే.
పరువు పోయింది కదా. దింపింది చాలా పెద్ద మాద. రాయి. కానీ ఇవి చూస్తే నువ్వు నాకు ఇష్టం లేదు అంటావు. ఒక అమ్మాయికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా నీకు నువ్వే అన్ని ఇమాజిన్ చేసుకునేసి ఇవి నా కోసం చేసింది అని చెప్తే ఎట్లా? ఒక్కటి ఉంటే చేరాలా, లాస్ట్ కి మనకే అవుతుంది అది. నీకు తెలియదు. సాయికి మరి ఫుల్ ఎక్స్పీరియన్స్ మరి తెలుసుగా. చిన్నపిల్లలు రా మీరు. ఫ్లాష్ బ్యాక్. మన ఇద్దరు పెళ్లి చేసుకోవాలా అంటే నువ్వు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాల్సిందే. గుళ్ళు ఎట్లా కదా నువ్వు చెప్పాలా? నువ్వు ఎట్లా చెప్తివి? నీ షాత్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని చూపి అంటివి. ఇట్లా చెప్తే దానికి ఎట్లా అర్థమవుతుంది? చెప్పాల్సిన practice అయితే. ఏది డైరెక్ట్ గా చెప్పావు, మళ్ళీ దానికి అర్థమైందా లేదా అని ఆలోచిస్తావు. ఇట్స్ ఫ్లాష్ బ్యాక్ రా. ఇదంతా కాదు, రేపు పోయి చూడు నారాయణ రెడ్డి, మన ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాల్సిందే అని చెప్పే. ఓకేనా? అమ్మ దివ్య, అదిదా ఎంట్రీ ఇచ్చిండు, అంకుల్ ఎంట్రీ ఇచ్చిండు. నీకు ఒక బాగా సంబంధం వచ్చిందమ్మా. పిల్లోని పేరు మనోహర్, తనది కూడా గవర్నమెంట్ జాబే. చూడడానికి కూడా చాలా బాగుంటాడు, నీకు కరెక్ట్ గా సరిపోతాడు. అప్పా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తాను. ప్రేమిస్తాను అంటే లవ్ చేస్తున్నా అని చెప్పి. తెలుసమ్మా, ఎంత సింపుల్ అయిపోయాడు. తెలుసమ్మా, పక్క ఓడోజడైతే. అందుకే కదా నేను వేరేది పట్టుకొచ్చిన. ఊర్లో అందరూ చిన్నగా మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం నేను ఆ పిల్లోని కూడా చెప్పలేదు, మీకే వచ్చి చెప్తాను. ఆయన కూడా చెప్పలేదన్నమాట. ఇది అంతా ఫ్లాష్ బ్యాక్ నడుస్తుంది. ఇద్దరు మంచోళ్ళే ఉన్నారు. అర్థమైంది. కనీసము ఊర్లో వాళ్ళు మాట్లాడుకోకుండే ముందర నువ్వు నా దగ్గరకు వచ్చి చెప్పినా నేను ఆలోచిస్తా ఉండి. కానీ ఇవిడు స్కూల్ మేస్టర్ కూతురు ఎవరినో ప్రేమించిందంట. వీడు ఏమి చేసే కాలేక వానికే ఇచ్చి పెళ్లి చేసిండాడు. ఈవిడ వచ్చి మనకే సలహాలు ఇస్తా ఉన్నాడు అంటారమ్మా. అది నాకు ఇష్టం లేదు. నాకు ఒకటి అర్థం కాదు. అంటే మోస్ట్ ఆఫ్ ద ఇంటెన్స్ షార్ట్స్ లా ఫ్రేమ్ లో ఎవరో ఒకరు ఏదో ఒకటి తింటూనే ఉన్నారు. ఏందో అప్పండి అక్కడ అంతా సీరియస్ నడుస్తుంటే నాకు అదే అనిపించి మటన్ తింటుండే అయింది. అంటే మొత్తం అంత డీప్ గా, అంటే అది మొత్తం ఆ సిచ్యువేషన్ లో కూడా మొత్తం ఫినిష్ చేసి మరీ అదే స్టార్ట్ చేసిండు. ఏందా కోడిని కోయేది. అమ్మా దివ్య, ఇన్ని దినాలు నీకు ఇష్టమైండేటివన్నీ ఇస్తుంది అనుకుంటివా? లేదమ్మా, నేనేమైతే ఇయ్యాలా అనుకుంటున్నావు అదే నీకే ఇష్టమైంది. పెద్ద లాజిక్. అంటే నీకు ఇష్టమైన నేను ఇవ్వలేదమ్మా, నేను ఏదైతే ఇచ్చినా అదే నీకు ఇష్టమైంది అట. అంకుల్ కి చాలా ప్రైడ్ ఉంది. ప్రైడ్ ని దెబ్బతీస్తే అంతే ఇక. చూడొచ్చి నా పంటంతా పాడు చేసి పెట్టింది. 20-25 వేల వరకు నష్టం వచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? లక్ష్మి, కృష్ణ 25,000 నష్టం వస్తే అంకుల్ 30,000 ఇస్తుండు. ఎంత మంచివాడరా. ఇకనైనా దోడిని భద్రంగా చూసుకోండా. నేను కాబట్టి మీకు పద్ధతిగా చెప్పినాను. అదే వేరే వాళ్ళు అయి ఉంటే ఈ తర చెప్పేది లేదు. పోదండ్రా పోదాం. పురుగుల మందిరా కుట్లు కనిపిస్తున్నాడు. ఎస్, వాడు ఎవడో ఏమో అన్నాడని చెప్పి అలా దూడని చంపుకుంటుండ్రా అసలు. ఎంతకు తెగించారా? తప్పు సెషన్ దూడ, కానీ పెంచింది నేను. తప్పు నాదే కదా. వామ్మో, అయిపోయినా పని అయిపోయింది అయితే. కాక ఇక్కడ డైరెక్టర్ అంటే మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఆడ దూడని ఎగ్జాంపుల్ తీసుకొచ్చిండు. యాక్చువల్ గా ఆడు పెంచిండు, దూడని పెంచిండు, కూతురుని కూడా పెంచిండు. తప్పు చేసింది ఎవరు? దూడ చేసింది. ప్రేమించింది ఎవరు? కూతురు. సో పేరు ఎవరిది పోతుంది? లాస్ట్ కి పెంచినందుకు వీధి పోతుంది. అందుకే అనుకుంటుండు. ఎంత లింక్ చేసి చూసిన సీన్స్ అసలు. అది నీ గొంతులో కాదు, నీ కళ్ళలో కనిపించాలా. సరిపోలేదు, సరిపోలేదు. ఎంత సైకో ఆటరా పాపం. ఎంతో బాధలు ఉంటే సరిపోలేదు, నవ్వు సరిపోలేదు అట. నువ్వేమంటే నా దగ్గర సమాధానం లేదు దివ్య. ఎలా తెలుసునా? నేను ప్రేమిస్తానని చెప్పేసి నువ్వు చెప్పిండలేదు. ఇమాజినేషన్ వాళ్ళు ఉంటారా బాబా అమ్మ.
సడన్ సడన్ ఎంట్రీలు ఉంటాయి ఎదురా ఏదో దయ్యంలోకి ఎంట్రీ ఇస్తుండేనా సీరియల్ ఎఫెక్ట్ లెక్క ఉండేది సడన్ గా. అంకుల్ ఎంట్రీ వాస్ హైలైట్ రా. మీరా ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అప్పా పోదామా? దివ్య నువ్వు ఆగు. మాట్లాడక ఇంకేం లేదు. అప్పా పోదామా? ఉండమ్మా ఉండు మాట్లాడండి. చెప్తున్నాడు. సార్ మీ కూతురు దివ్య అంటే నాకు చాలా ఇష్టం సార్. అయితే కానీ నా దగ్గర గవర్నమెంట్ జాబ్ లేదు. ఆ, బిజినెస్ చేసో ఏమో పని చేసో మీ కూతురు మీరు ఎట్లా చూసుకుంటారో దానికన్నా బాగా నేను చూసుకుంటాను సార్. మా ఇద్దరిని విడగొట్టొద్దని సార్ ప్లీజ్. ఏమప్ప నువ్వు దూరం చేయొద్దు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండవు. నా కూతురికి ఇష్టమైతే నీకిచ్చి పెళ్లి చేసేదానికి నాకేం అభ్యంతరం లేదు బాబు. సార్ దివ్య గారంటే ఇష్టం సార్. అది నా బిడ్డ చెప్పాలప్ప. నువ్వు కూడా రా చెప్పడానికి. ఎట్లా ఒప్పుకునేది? ఒకే ఒక నిమిషం సార్, ఒకే ఒక నిమిషం. దివ్యనే చెప్తుంది నేనంటే ఎంత ఇష్టమని. దివ్య ఒకే ఒకసారి నేనంటే ఎంత ఇష్టమని మీ నాయనకు చెప్పు దివ్య. నువ్వు నా లైఫ్ లో ఉంటే చాలా బాగుంటుంది దివ్య. నేను ఇది చాలా అంటే చాలా చాలా బాగా చూసుకుంటాను. కొనమ్మ ఏం ప్రాబ్లం అన్నారా అని నీకు నేనున్నా, నాకు నువ్వు ఉండవు అని కడ వరకు జతనే ఉంటాం చూడు. అంకుల్ అంకుల్ చూసినావా? అంకుల్ చూసినావా నువ్వు? ఎందుకు ఇవన్నీ ఇసక ఇసక అమ్ముకుంటారు లాస్ట్ కి ఇద్దరు అన్నది. ఇది ఏదో తేడా కొట్టేలా ఉంది. నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది అనుకుంటున్నా. ప్రపంచంలో యా అమ్మాయి ఆలోచించాలి అట్లా ఆలోచిస్తే యా అమ్మాయి ఇడిసెల్లో. అంకుల్ భయపడుతుంది మొత్తం ఎమోషన్ చేసిడు కదా అని చెప్పి. అమ్మ దివ్య పోదామా? సార్ కాదు, ఈ సీన్ స్టార్టింగ్ లో అంకుల్ కి హీరోయిన్ అంటది పోదాం మనం డాడీ పోదాం అని చెప్పి, అంకుల్ ఆగు ఆగు అంటాడు. ఇప్పుడు చూసినావా? పోదామా? లేదు లేదు, మన మహేష్ బాబు అంటాడు చూడు కలేజాల, అలా అడిగేసింది ఏంటి భయ్యా, నేనే ఇచ్చేటోని అని అంకులే పెళ్లి చేసుకుంటుండే. కానీ సడన్ గా రియలైజ్ అయ్యాడు, అరే నా ప్రైడ్ ముఖ్యం కదా అని. అలా చెప్పాడేంట్రా? చెప్పేకిడండా. ఏమ్రా నా కూతురు భయపడ్డా? ఈ సీన్ చూసినప్పుడు ఎంత నవ్వుకుంది తెలుసా నేను. ఇదేంది ఇట్లా? కొంచెం అంటే సెట్ అవుతుండే కదా, ఎందుకు రాడు? అదే కదా. అమ్మా మీతో 2 నిమిషాలు మాట్లాడాలా? నేను వచ్చేది 2 సెకండ్ లేట్ అయితే వాడంటే ఇష్టమని నువ్వు ఒప్పుకుంటా ఉంటుంది కదా. ఇంకా వాడే కావాలనిపిస్తావుగా? వాడే కావాలనిపిస్తావుగా? బెదిరిస్తాడు అనుకుంటే ఈ బ్లాక్ మెయిల్ చేస్తుండేంద్రా. ఎవడన్నా పురుగుల మంది తాగేస్తాము మేమందరం ఫ్యామిలీ అంటున్నాం కానీ ఈడెక్కడ పిచ్చోడ్రా నాయన. అంటే నీ మీద నాకు నమ్మకం లేదు. 2 మాటలు ప్రేమగా మాట్లాడితే అన్ని మర్చిపోయి వాడిని వెనక వెళ్ళిపోతావని నాకు తెలుసు. పెండ్లి అయ్యే వరకు కాపాడుకొని పెండ్లి చేసి పంపించేస్తే చాలు అనుకోండి. కానీ ఈడు పెండ్లి చేసిన మీట్ కు కూడా కావులి కాయాలనేటట్లు చేస్తా ఉంటావు. ఇందావా ఇవ్వనాడు ఏంట్రా ఇది? అంకుల్ ఆ రోజు అట్లా అన్నాడని చెప్పి అంకుల్ కోసం వానికి ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేయాలి, మొత్తం అన్ని సాక్రిఫైస్ చేసింది అంకుల్ కోసమే. ఇప్పుడు కూడా వాడు చెప్పిన వాడినే పెళ్లి చేసుకుంటా అన్నా కూడా అని చూసినావా? అదే రాయి తీసుకుని 2 ఆటలు కొట్టుకుని చచ్చిపో. నీతో ఏం ఉపయోగం లేదు, చచ్చిపో. నాకు నారాయణ రెడ్డి కావాలా? కాదు, మంచిగా నువ్వు చెప్పిన వాళ్ళు పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆమె అన్నది సప్పుడు తీసుకొని పెళ్లి చేస్తే అయ్యిపోతుంది కదా. ఎందుకు ఇవన్నీ అది అడిగి మళ్ళీ కొట్టించుకోవడం అంటే ఇది. అమ్మ దివ్య ఉండమ్మా, ఊర్లో నా పానం తీయద్దమ్మా, నీ కాళ్ళు మొక్తాను. అమ్మ దివ్య ఏంద్రా అట్లా పగలు కొట్టేసిండు.
మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఏంది ఎక్స్ప్రెషన్ చూడు. ఏదో బై మిస్టేక్ అయినట్టు. అదే అదే కదా చిల్లరగాడు. దివ్య దివ్య అమ్మో. అమ్మ దివ్య అమ్మ దివ్య ఆయనే కొట్టి మళ్ళీ ఆయన పోయి చూసినాం ఎట్లా చేస్తాడు. అందుకే కొట్టిరు. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది క్యారెక్టర్. యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూలు ఉన్నాయి అంకుల్ కి. ఆ దొంగ నా కొడుకు ఇష్టం లేదు. నువ్వు ఒక్క మాట చెప్పమ్మా, నేను నిన్ను కాపాడుకుంటాను. కొట్టిందే నువ్వు. అరే అంకులే కొట్టి. ఇక ఆ టైంలో కూడా ఏం క్వశ్చన్ అడుగుతున్నా అంకుల్. నీకు అర్థం అయితేలే నేను బతకాలంటే నువ్వు అని అంతే. accept ఓ చేయొద్దు. ఆ కావాలని సిచ్యువేషన్ లో కొట్టు. పడేసాడు. అబ్బా ట్రాప్ చేసాడు అంకుల్. అసలు చూసినా అంకుల్ మైండ్ అప్పుడు ఎంత షార్ప్ పని చేసింది. నెత్తికి అంత కొట్టుకున్నా కూడా. అదే అప్పటికి నిన్ను అంకుల్ కాపాడుకుంటాను. క్లారిటీ చెప్పమ్మా. తెచ్చుకుంటా. వాడే కావాలా? వాడే కావాలా నీకు? ఏయ్! ఇటు చూడు చూడు. ఏయ్! వచ్చాడమ్మా. ఆ! దాన్ని కూడా కొడతాడా ఏంది? ఇద్దరు తప్పేసి పెట్టరా. వచ్చాడు నీ మగుడు నిన్ను కాపాడుకోలేకి. ఎవర్రా? కానీ వానికి పాపం తెలియలేదు. వాడు వచ్చే లోపల నేను నిన్ను చంపేస్తాను అని. ఏయ్! ఆగ్రా, రారా, రా. ఏయ్, ఏంట్రా ఇది? ఆగ్రా. సాయి! సాయి! తీసేరా. సాయి! సాయ. సారీ అంటుండే ఏమంటుండే. సావు. ఓ సావా అది. నేను సాయం ఎందుకు కలవరికి బా. ఇప్పుడు చెప్పురా. ఏ ఇది ఎక్కడ సైకం మూవీరా ఆయన. ఇప్పుడు చెప్పు. ఆ సినిమా చూసినాక నాకు ఇదే అనిపించింది. పోయి నాకే కొట్టాలనిపించింది అంకుల్ని. అంటే ఆంటీ కనిపించడం తప్పులేదురా. లేదు ఇది ఎందుకు ఇంత ఇంటెన్స్ అనిపించింది అంటే వాడు వచ్చినాక కూడా ఆపి కొట్టిరుడు. అక్కడ అసలు వేరే ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయింది అసలు సీన్ నిజంగానే. లవ్ మ్యారేజ్ అన్నది ఎంత ఘోరంగా చూస్తారు జనాలు అన్నది, అంటే కొందరు పేరెంట్స్ అన్నది. అంటే నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా అంటే మన ఓడోస్ గాడే సైకో ఆడు అనుకున్నా. కానీ ఓడోస్ గాని మించిన సైకో ఆడు అంకుల్ అని చెప్పి అర్థమైంది అంటే ఈ సినిమాలో. వామ్మో. ఇక లాస్ట్ కి ఏమైతుందంటే ఆమె చెప్పేస్తుంది ఇట్లా చాబతుకులా నాకు నువ్వంటే ఇష్టం అట్లా ఇట్లా అని చెప్పేసి చచ్చిపోతుంది. కానీ చూసినావా అంకుల్ అంటే నాకేమొచ్చింది అంటే ఈ సినిమా మొత్తం చూసినాక ఆంటీ ఎమోషన్ ఉరుక్కుంటూ వచ్చి కొట్టింది చూసినావా యాప్ట్. అది ఏదో పేడ్ ప్రమోషన్ అనుకున్నా అని ఇది చూసినాక అర్థమైంది అది నిజమని చెప్పి. సో ఇది గైస్ ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మన ఓడోస్ లాంటి సైకో వాళ్ళు ఉంటారు ఫాదర్స్ లాగా, కొంచెం చూసుకొని లవ్ చేయండి ఎవరైనా లవ్ చేస్తే. కోయ్